సమయంలో మన ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఇక్కడ ఆమోసు ద్వారా రాయిచున్న మాటలను మనం గమనించినట్లయితే దేవుడు మరి ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు చేసిన పాపాన్ని బట్టి తీర్పు తీర్చటం గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం, దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడని. దేవుని తీర్పు నుండి తప్పించుకోవటము, దాక్కోవటము ఎవరికి కూడా సాధ్యము కాదని, దేవుని తీర్పు నుండి ఏ మానవుడు కూడా తన శక్తి ద్వారా దాక్కోవటం అనేది అసాధ్యమనే విషయాలు మనము నిన్నటి దినాన ధ్యానం చేశాం. అలాగే బాహ్య ఆరాధన మాత్రమే సరిపోదు. దేవుడు మన హృదయాలను పరీక్షిస్తూ ఉంటాడు, మన హృదయాలను పరిశీలన చేస్తూ ఉంటాడు. దేవునికి కావలసింది పై రూపము కాదు కానీ హృదయాంతరంగము దేవునికి కావాలి. నీ హృదయంలో ఎలా ఉన్నావు? దేవుడు హృదయాన్ని కోరుకుంటాడు, హృదయంలో తనకు స్థానాన్ని కోరుకుంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నాయని మీరెరుగురా అంటాడు. కనుక దేవునికి ఆలయము అయిన మన దేహాలు, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలని దానిని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని ప్రజలారా, మరి ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. దేవుడు పరిశుద్ధమైన వాడు. బైబిల్ అంతా కూడా తెలియజేస్తుంది. ఆయనకున్న పేరేంటంటే, ఉజ్జియా మరణించిన దినంలో యెషయా యొక్క పిలుపు మనం గమనించినట్లయితే ఆయన సింహాసనాసీనుడై ఉండటాన్ని యెషయా చూస్తూ ఉన్నాడు. దేవుని మందిరము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మరి యెషయా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఉజ్జియా చనిపోయిన కాలంలో దేవుని సింహాసనం చూడండి, 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానములు వారు ప్రతిగానములు చేయుచు ఉన్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతోగా మరి గాన ప్రతిగానములు చేయుచున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధమైన వాడు, పరిశుద్ధత కలిగిన దేవుడు. అందుకనే బైబిల్ గ్రంథము కూడా పరిశుద్ధమైన గ్రంథము అని రాయబడింది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన రాయించిన గ్రంథము కూడా పరిశుద్ధమైనది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా,
ఆయన పరిశుద్ధమైన వాడు. అందుకని బైబిల్లో నేను పరిశుద్ధులను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలారా, అందుకనే ప్రభుని వెంబడించిన అనేకులు తమ జీవితాలలో పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టలుగా వారు జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయనను వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు విరుద్ధంగా పాపములో కొనసాగటము తీవ్రమైన విషయము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన న్యాయంగా తీర్పు తీర్చుతాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథములో 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే దావీదు మరి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును, నేను నిన్ను చంపను. దావీదు చెబుతున్న మాట. దావీదు సౌలుతో అని రాజుతో చెబుతా ఉన్నాడు, రాజా, నీకును నాకును యెహోవా న్యాయము తీర్చును. ఆయన పరిశుద్ధుడు, న్యాయం తీర్చే దేవుడు, న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చే దేవుడు కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. న్యాయవంతుడు ఆయన. దావీదు ఆ విషయాన్ని గుర్తుంచుకొని తన జీవితంలో ఎదురైన ప్రతికూలమైన పరిస్థితుల్లో సౌలు దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్న సమయంలో దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, నీకును నాకును యెహోవాయే న్యాయము తీర్చును. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో అన్యాయముగా అక్రమముగా మరి నీవు ఇతరుల చేత బాధించబడుతున్నావేమో, ఇతరులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, శ్రమ పెడుతున్నారేమో, దుఃఖ పెడుతున్నారేమో, నువ్వు అప్పగించుకోవాల్సింది ఎవరికంటే దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. న్యాయాధిపతిగా ఆయన ఈ లోకానికి రానే ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో లోకంలో నువ్వు న్యాయాన్ని, నీ జీవితంలో న్యాయాన్ని అన్యాయంగా మార్చబడుతుందేమో, కానీ నా దేవుడు అలా చేసేవాడు కాదు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు, న్యాయవంతుడు. దావీదు కూడా దేవునికే అప్పగించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆయన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునికి మరియు మనము, చూడండి 23వ వచనం, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారి గురించి ఇక్కడ పేతురు రాస్తా ఉన్నాడు. ఆయన దూషించబడి, ఆయనను అనేకులు దూషించారు, ద్వేషించారు. ఈరోజు నీ జీవితం కూడా అనేకులు నిన్ను దూషిస్తూ ఉన్నారేమో, అనేకులు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో, అనేకులు నిన్ను బెదిరిస్తూ ఉన్నారేమో. యేసయ్య చేసిన పని మనం కూడా చేయాలి. ఎందుకంటే యేసయ్య మనకి మాదిరిగా ఉన్నాడు. యేసయ్య అడుగుజాలు నడుస్తున్న మనము ఎవరైతే మనల్ని దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే మనలను బెదిరిస్తూ ఉన్నారో, అలాంటి వారి విషయంలో మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. యేసుప్రభు వారు మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే తన తండ్రి అయిన దేవుడు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడని తనకు తెలుసు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి, దేవుడు న్యాయంగా తీర్పు తీర్చేవాడు. మనుషులు అన్యాయంగా తీర్పు తీరుస్తారు. మనుషులు సొంత వారికి సైతం కూడా అన్యాయం చేస్తారు.
కానీ దేవుడు అలా చేయడండి. దేవుడు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఆయన. యేసు ప్రభు వారు తనను ఎంతోమంది దూషించారు. ఆయన గొప్ప దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు. ఆయనను దూషించారు, ఆయనను ద్వేషించారు, ఆయనను బెదిరించారు, ఆయనను ఎంతో శ్రమ పెట్టారు, దుఃఖపెట్టారు, ఎన్నో దెబ్బలు తిన్నాడు ఆయన. ఇవన్నీ తిన్నా కానీ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన బెదిరించబడి తనను శ్రమ పెడుతున్న వారిని బెదిరింపక అన్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీర్చే దేవుడు కనుక ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని, యేసయ్యలాగా దావీదు కూడా దేవునికే అప్పగించుకున్నాడు మన జీవితాలు ఉండాలని. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెబుతున్న మాటలను 2వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవుని మాటలు పౌలు ద్వారా, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవుడు న్యాయం తీర్చే దేవుడు ఆయన. రోమా సంఘానికి పౌలు అంటున్నాడు, ఆయన ప్రతి వానికి, నువ్వెవడవైనా సరే, నువ్వు మందిరానికి వచ్చే వ్యక్తివా రాని వ్యక్తివా, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివా ఎరగని వ్యక్తివా, ఇవేమి చూడ, ప్రతి వానికి కూడా దేవుడు ప్రతి వానికి కూడా న్యాయం తీర్చే దేవుడు ఆయన. ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మంచి చేస్తే మేలు చేసిన వారు మేలు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిరని బైబిల్ మాటలు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు కూడా 99వ కీర్తనలో మనం చూసినట్లయితే 9వ చరణము, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతమును ఎదుట సాగిలపడుడి. కీర్తనాకారుడు చెబుతున్న మాట, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధమైన వాడు, న్యాయం తీర్చే దేవుడు ఆయన అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఆయనలాగా న్యాయం తీర్చగలిగిన వాడు ఈ లోకంలో లేడు. దేవుని బిడ్డలారా, కనుక ఆయన న్యాయాధిపతి, న్యాయవంతుడు, పరిశుద్ధమైన వాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చివరిగా గమనించినట్లయితే దేవుడు హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఆనాటి ఆమోసు కాలంలో ఉన్న ప్రజలకు దేవుడు అనేక రకాలుగా హెచ్చరికలు చేసినా కానీ ఆ ప్రజలు నిర్లక్ష్యం చేశారు. దేవుని హెచ్చరికలను ఆమోసు గ్రంథం అంతటా దేవుడు ప్రజలను పశ్చాత్తాపానికి పిలిచాడు. తీర్పు యొక్క పిలిచినా కానీ వారు దేవుని యొద్దకు రాకుండా పశ్చాత్తాపడకుండా ఉండటాన్ని బట్టి దేవుడు తన తీర్పు యొక్క గంభీరతను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవడు కూడా ఒకవేళ తప్పించుకునే పరిస్థితులను తప్పించుకున్న వాడు కూడా బ్రతకకుండా ఖడ్గము చేత వధింతును, ఖడ్గము చేత చంపును. దేవుడు చెబుతున్న మాట. దేవుడు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కనికరం గలవాడుగా ఉండే దేవుడు ఖడ్గముతో చంపుతాను అనే ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని హెచ్చరికలను పట్టించుకోకుండా ఉంటున్నావేమో, జాగ్రత్త. దేవుని హెచ్చరిక చేసినప్పుడు మన జీవితాలు క్రమపరుచుకొని దేవుని వైపు తిరిగే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు హెచ్చరిక ఎందుకంటే ఆయన వైపు తిరగటం కోసమే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కనుక
మన జీవితాలు దేవుడు హెచ్చరిక వాక్యము ద్వారా, సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆయన హెచ్చరికను నిర్లక్ష్యం చేయకుండా ఆయన వైపు మనం తిరిగినప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని చేర్చుకొని, మనల్ని కనికరించి, మనల్ని క్షమించి మన జీవితాల్లో మరలా మేలులతో నింపుతాడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించును.